మత్తు వదలరా పార్ట్ 2 మూవీ రివ్యూ. సో మూవీ ఈజ్ గుడ్. ఇనీషియల్లీ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళానో నాకైతే 100% అది దొరికింది. అదేంద్రా అంటే సత్య గారు కామెడీ టైమింగ్ కోసం నేను ఎస్పెషల్లీ మూవీకి అయితే వెళ్ళాను. సో వెళ్ళిన దానికి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా నేను ఏదైతే సత్య గారు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో అదే ఆయన డెలివర్ చేశారు. సో ఆ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎస్పెషల్లీ ప్రతి సీన్లో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి సత్య గారే ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ సత్య గారు వన్ మ్యాన్ షో అని అయితే చెప్పచ్చు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా. సో నాకు తెలిసి నేను 1 minute కూడా స్క్రీన్ నుంచి పక్కకైతే నా డైవర్షన్ అయితే అవ్వలేదు, నా కాన్సన్ట్రేషన్. సో అంతలా అయితే ఎంగేజ్ చేశారు సత్య గారు అయితే. మ్యాక్సిమం తన స్కోప్ ఉన్న ప్రతి సీన్ తన మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే పెట్టి ఫన్ అయితే జనరేట్ చేశారు. అది ఆల్మోస్ట్ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే నేను ఎందుకు చెప్తున్నా అనేసి మీకు అర్థమవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ అనేది ఇంపాక్ట్ అయితే చేశారు ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ. సో ఇంకా దీని తర్వాత ఇంకా సింహ గారి విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మనం మత్తు వదలరా పార్ట్ 1లోనే చూసాము. సో ఆ కైండ్ ఆఫ్ బాండింగ్ వాళ్ళిద్దరిలో బాగా అయితే సెట్ అవుతుంది. సో దీంట్లో కూడా మనం అలాగే ఫీల్ అవుతాం. సో వాళ్ళ బాండింగ్ కానీ చాలా రియలిస్టిక్గా మనకి బాగా అయితే అనిపిస్తుంది. సో ఇంకా ఈ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే మనకి సింహ గారు కానీ సత్య గారు కానీ హీ టీమ్ అనే ఒక ఆఫీస్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు ఏజెంట్స్గా. సో వీళ్ళ పని ఏంద్రా అంటే కిడ్నాపర్స్ని పట్టుకోవడం. సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు. సో సిమిలర్గా అదే ఆఫీస్లో మనకి సునీల్ గారు కానీ చిట్టి అదే మన ఫెరే అబ్దుల్లా కానీ ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే దీంట్లో అయితే సిమిలర్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంద్రా అంటే కిడ్నాపర్స్ని పట్టుకున్న తర్వాత సత్య గారు కానీ సింహ గారు కానీ కిడ్నాపర్స్ని పట్టుకొని సో దాంట్లో ఉంటే అమౌంట్లో కొంతవరకు తీసుకొని రిమైనింగ్ అయితే సరెండర్ చేసేవాళ్ళు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో కానీ వీళ్ళకైతే ఒక ఐడియాలజీ అయితే ఉండేది. సో ఇలా చిన్న చిన్న అమౌంట్స్ ఎంతకాలం అని తీసుకుంటూ ఉంటాం, ఒకేసారి లైఫ్ సెటిల్ అయిపోవాలి అనేసి. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకటి వాళ్ళకి వచ్చినప్పుడు సో దాన్ని నమ్మి వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్తారు, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనేసి. సో దానివల్ల వాళ్ళు ఎలాంటి ఛాలెంజ్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, దాన్ని ఫైనల్గా ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ స్టోరీలని మొత్తం కంప్లీట్గా. సో దీన్ని బాగా కామెడీగా బాగా అయితే కన్వే అయితే చేస్తారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా మ్యాక్సిమం కామెడీగానే పోర్ట్రేట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా. ఎస్పెషల్లీ సత్య గారు వన్ మ్యాన్ షో అయితే మాత్రం పక్కా. ఇది మీరు పోయి చూస్తే మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. బాగా కూడా ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్గా. మా అమ్మాయి ఉందా చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. సో నెక్స్ట్ మనకి ఇంటర్వెల్ వచ్చేసి ఒక ట్విస్ట్ అయితే ఎండ్ అవుతుంది. సో దానివల్ల ఆ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఏమవబోతుంది అనేసి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వీళ్ళు మ్యాక్సిమం కామెడీ మీద అయితే స్పెండ్ చేశారని చెప్పాలి, రైటింగ్ మొత్తం కూడా. సో అలాగే మనకి కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మ్యాక్సిమం కామెడీ టైమింగ్లోనే వెళ్తూ ఉంటుంది. వన్స్ ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మ్యాక్సిమం స్టోరీ లైన్ మొత్తం మనకి వన్ బై వన్ ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపించేస్తారనమాట. సో మ్యాక్సిమం ట్విస్ట్లన్నీ కూడా రివీల్ అవుతూ ఉంటాయి మనకి సెకండ్ హాఫ్లోనే. సో కొన్ని ట్విస్ట్ అయితే మనం ముందే మనకి ఐడియా వచ్చేస్తుంది, మనం ముందే గెస్ట్ చేయొచ్చు. కొన్ని ఒక 1 or 2 ట్విస్ట్ మాత్రం మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఫర్ షూర్గా. అండ్ ఇంకా ఈ మూవీలో అయితే ఓరు నా కొడక అనేసి ఒక సీరియల్ ఆ కైండ్ ఆఫ్ రిఫరెన్స్లా అయితే చేస్తూ ఉంటారు, కొద్దిగా రోస్టింగ్ లాగా. సో నాకైతే పర్సనల్గా అయితే అది అంతైతే ఎక్కలేదు, బట్ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ నాకైతే మాత్రం అంతగా అయితే ఎంగేజింగ్గా అంత కామెడీగా అయితే అనిపించలేదు. బట్ ఓకే, మరీ బోర్ కొడుతున్నా అయితే చెప్పలేము, కానీ ఇట్ గోస్ వెల్ లైక్ దట్ అంతే. దాని అయితే పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ ఏం చేయలేము ఆ సీన్స్ నుంచి మనము. సో అది స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా సత్య గారిది వన్ మ్యాన్ షో కామెడీ. సో ఎస్పెషల్లీ ఆయన కోసమైనా వెళ్ళి అయితే చూడొచ్చు ఈ మూవీని అయితే ఫర్ షూర్గా. సో దాని తర్వాత ఇంకా ప్రతి యాక్టర్స్ కూడా ఏదో కైండ్ ఆఫ్ ట్విస్ట్ కానీ ఏదో ఒక రివీల్ కానీ మనం అనుకోవడము ఈ క్యారెక్టర్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేసి. నేను చెప్పాను కదా 1 or 2 ట్విస్ట్ అయితే మాత్రం మనం గెస్ట్ చేయలేమనేసి. సో దాంట్లో మీరు డెఫినెట్గా సర్ప్రైజ్ అయితే అవుతారు ఒక 1 or 2 క్యారెక్టర్స్ నుంచి, అంటే ఈ క్యారెక్టర్ ఇలా అయిందా అనేసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంటే లాస్ట్లో మూవీ అంతా అయిపోయింది అనేసి ఇంకా లేచి వచ్చే టైంకి సాంగ్ ఒకటి అయిపోతుంది లాస్ట్లో. సో అక్కడితో ఇంక మూవీ ఎండ్ అయిపోయింది అనుకుని వచ్చేసే టైంకి మళ్ళీ ఇంకొక సీన్ ప్లే చేశారు. సో మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆ సీన్ చూసి మళ్ళీ వచ్చే టైంకి మళ్ళీ ఇంకో సీన్ ప్లే చేశారు. అట్లా 2 to 3 times అయితే జరిగింది. సో లాస్ట్లో స్క్రీన్ మొత్తం క్లోజ్ అయిపోయేదాకా మీరు మ్యాక్సిమం థియేటర్లోనే ఉండండి. ఎందుకంటే ఆ సాంగ్ తర్వాతే మనకు ఒక చిన్న కైండ్ ఆఫ్ మరి ట్విస్ట్ అని చెప్పలేము, కానీ మనకి థర్డ్ పార్ట్ గురించి ఒక చిన్న కైండ్ ఆఫ్ హింట్ లాగా ఇస్తారు. ఈ మూవీ ఈ పార్ట్ మీకు నచ్చితే థర్డ్ పార్ట్ తీస్తామన్నట్టుగా క్లూ అయితే ఇస్తారు. అండ్ మనకి ఫస్ట్ పార్ట్ నుంచి ఒక క్యారెక్టర్ కూడా చిన్న క్యామియో అయితే ఉంటుంది.
సో ఈ మూవీలో మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే మిగిలిపోతాయి. సో దాని కంటిన్యూషన్ మేబీ థర్డ్ పార్ట్ ప్లాన్ చేయొచ్చు. కానీ ఇంకా ఈ విషయాన్ని ఇంకా ఫైనల్గా ఇంకా ఈ మూవీ రివ్యూ ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్గా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఫన్ అయితే జనరేట్ చేస్తారు సత్య గారు. సో సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇట్స్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఫన్ ఎంగేజ్మెంట్ అయితే ఉండదు. సో మీరైతే స్టిక్ ఆన్ అయిపోతారు ఇంక స్టోరీకి అయితే మాత్రం. సో అది ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో సెకండ్ హాఫ్ కూడా డీసెంట్గా అయితే ఉంటుంది. సో సత్య గారి కోసం మనం మీకు డెఫినెట్లీ ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు దొరుకుతుంది మూవీలో అయితే ఫస్ట్ షోర్గా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ రివ్యూ అయితే నచ్చింది, జెన్యున్గా అనిపించింది అనుకుంటే మీరు డెఫినెట్లీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకో రివ్యూతో అయితే మళ్ళీ వద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.